Morning. Today I am going to teach you one of the important concept for first year students, that is increasing function and decreasing function. So weightage of this concept is 4 marks generally. By మిస్ అయింది అనుకోండి, 4 marks మిస్ అయితే ఇది 2 marks అడిగేదానికి కూడా ఛాన్సెస్ ఉంది. కాబట్టి మనం 2 dimensions లో మనం ప్రిపేర్ అవ్వాల్సింది. అంటే షార్ట్ క్వశ్చన్ కు టైప్ లో మనం ప్రిపేర్ అవ్వాలి. అలాగే 4 marks టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనం అలాంటి క్వశ్చన్స్ మనం పికప్ చేసుకునేసి మనం ప్రాక్టీస్ చేయాలి. రైట్, వెరీ సింపుల్ అండ్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఇది. సో బిఫోర్ డిస్కసింగ్ ఆల్ ది థింగ్స్, సో జనరల్ గా మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇంక్రీజింగ్ ఫంక్షన్ అంటే ఏంటి, డిక్రీజింగ్ ఫంక్షన్ అంటే ఏంటి, వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ ఇంక్రీజింగ్ ఫంక్షన్, వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ డిక్రీజింగ్ ఫంక్షన్. ఇంక్రీజింగ్ అంటే టైం పీరియడ్ లో సో ఫంక్షన్ యొక్క వాల్యూ ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది ఎప్పుడైతే టైం పెరిగే కొద్దీ. సపోజ్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్, అట్లా సంథింగ్ లైక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, టైం పీరియడ్ లో ఒక పర్టికులర్ టైంలో ఫంక్షన్ వాల్యూ ఇంక్రీజ్ అవుతూ ఉంటే దాన్ని ఇంక్రీజింగ్ ఫంక్షన్ అంటాం. సో దీన్ని జనరల్ డిస్కషన్ ఎలా చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఇయర్ సాలరీ ఇలా ఉందనుకోండి, సపోజ్ ఒక 50,000 అనుకోండి, 50,000. సెకండ్ ఇయర్, సో సపోజ్ ఒక అంటే ఒక ఇంక్రిమెంట్, సపోజ్ హైక్ తీసుకునేసి ఒక 60,000 కావచ్చు. నెక్స్ట్ 1 ఇయర్, సో 1 lakh కూడా కావచ్చు. నెక్స్ట్ 1 ఇయర్, సో 1,20,000 కావచ్చు. అంటే టైం పెరిగే కొద్దీ మీ శాలరీ అనేది కూడా పెరుగుతుంది, అవునా కదా. సో దీని ఏమంటామంటే ఇంక్రీజింగ్ ఫంక్షన్స్ గా మనం ట్రీట్ చేసుకుంటాం. రైట్. వాట్ అబౌట్ హియర్ డిక్రీజింగ్ ఫంక్షన్, వాట్ అబౌట్ హియర్ డిక్రీజింగ్ ఫంక్షన్. అంటే డిక్రీజింగ్ ఫంక్షన్ అంటే ఏంటి, అంటే టైం పెరిగే కొద్దీ ఫంక్షన్ యొక్క వాల్యూ తగ్గుతుంది అనమాట. ఫంక్షన్ యొక్క వాల్యూ తగ్గుతుంది. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీ హెల్త్ కండిషన్ అనుకోండి, ప్రాపర్ గా డైట్ ఫాలో అయ్యి మినిమం ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటే కొంచెం బెటర్ గా ఉంటుంది కదా. సో మనం ఇయర్స్ పెరిగే కొద్దీ, డేస్ అంటే ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మన హెల్త్ కండిషన్ అనేది తగ్గుతూ వస్తుంది, అవునా కదా. సపోజ్ మనం 20 years లో ఉన్నట్టు సపోజ్ 60 years లో ఉండలేరు కదా. రైట్. కాబట్టి ఎప్పుడైతే టైం పెరుగుతుందో హెల్త్ కండిషన్ అనేది కూడా మనకు తగ్గుతూ వస్తుంది. దాని ఏమంటాము, డిక్రీజింగ్ ఫంక్షన్స్ గా మనం తీసుకుంటాం కదా. ఎగ్జాక్ట్ గా అంటే నేను సింపుల్ గా మీకు అర్థమయ్యేదని చెప్తున్నాను ఇది. రైట్. సో దీన్ని మనం ఫస్ట్ అంటే ప్రాబ్లం డిస్కస్ చేసే ముందు, సో దానికి సంబంధించిన గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది అంటే, గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అంటే విజువలైజేషన్. ఎప్పుడైతే మనం ఒక ఫంక్షన్ అంటే ఒక ప్రాబ్లమ్ ను క్లియర్ కట్ గా విజువలైజేషన్ చేస్తే సో మనకు ఒక క్లారిటీ వస్తుంది. సో దట్ ఈస్ ద మోటివ్ ఆఫ్ ది ప్రాబ్లం అంట. రైట్. ఆ కాన్సెప్ట్ మనకు క్లియర్ గా అర్థం అవడానికి జామెట్రికల్ రిప్రజెంటేషన్ అనేది ఫస్ట్ నేర్చుకోవాలి. రైట్. సో దట్ ఐఎమ్ గోయింగ్ టు షో హియర్. యా, clearly just I draw already here increasing functions and strictly increasing function ఇక్కడ. సో ఇక్కడ చూడండి, just look at here, increasing function గ్రాఫ్ చూడండి ఒకసారి. సో దిస్ ఇస్ వెరీ క్లియర్, ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్. ఈ గ్రాఫ్ చూడండి క్లియర్ గా. సో ఇలా ఇంక్రీజ్ అయ్యి మళ్ళీ కొంచెం ఇంక్రీజ్ అయ్యి మళ్ళీ ఇలా కొంచెం స్టాండర్డ్ గా ఇంక్రీజ్ అయ్యి మళ్ళీ ఇక్కడ ఖచ్చితంగా మనకు ఈ టైం పీరియడ్, ఇదంతా టైం అన్నమాట, ఇదంతా కూడా టైం. రైట్. సో దీన్ని ఎలా తీసుకోవచ్చు, సపోజ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏ వాల్యూ, ఎక్స్ ఇస్ ఈక్వల్ టు బి వాల్యూ అనుకోవచ్చా. రైట్. ఈ ఇంటర్వెల్లో ఫంక్షన్ వాల్యూ ఎలా ఉంది చూడండి. సో ఎస్, నువ్వు ఎలా తీసుకున్నా కానీ ఫంక్షన్ అనేది ప్రోగ్రెసివ్ గానే ఉంది. కాబట్టి దీన్ని మనం ఫంక్షన్ వచ్చా, ఫంక్షన్. కాబట్టి ఫంక్షన్ వాల్యూ పెరుగుతూనే ఉంది, అవునా కదా. రైట్. కాబట్టి దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు, ఎక్స్ వాల్యూ పెరిగే కొద్దీ ఫంక్షన్ వాల్యూ కూడా పెరుగుతుంది అని అర్థం. ఫంక్షన్ వాల్యూ కూడా పెరుగుతుంది అంటే ఇక్కడ అన్ని ఇంటర్వెల్స్ లో ఈక్వల్ రేషియోలో పెరగట్లేదు. సో దాట్ ఈస్ అ క్లీ అబ్జర్వేషన్ అనమాట. అంటే ఒక్కొక్క ఇంటర్వెల్లో స్పీడ్ గా పెరుగుతుంది, ఒక్కొక్క ఇంటర్వెల్లో కొంచెం డౌన్ అవుతూ, అంటే డౌన్ అంటే డౌన్ అని కాదు, ఒక స్టెబిలిటీ తీసుకుని మళ్ళీ కొంచెం పెరుగుతుంది అనమాట. కాబట్టి ఎలా ఏం చెప్పుకున్నా కానీ మనం ఇంక్రీజింగ్ ఫంక్షన్ కానీ మనం ట్రీట్ చేసుకోవాలి. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక 2 different points సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి. సో దిస్ ఈజ్ x1 పాయింట్, ఇక్కడ ఎక్కడో సపోజ్ వీ హ్యావ్ x2 పాయింట్ అనుకున్నాను అనుకోండి. రైట్. కాబట్టి సో క్లియర్ గా x1 కన్నా x2 పెద్దదిగా ఉంది, అవునా కదా. x1 కన్నా x2 అనేది మ్యాక్సిమం వాల్యూ. కాబట్టి సో వెరీ క్లియర్, x1 ఈజ్ లెస్ దాన్ x2 గా రాసుకోవచ్చా. x1 ఈజ్ లెస్ దాన్ x2, x2 కన్నా x1 స్మాల్ అనమాట. సో ఇలాంటి కేసెస్ లో మనకు ఫంక్షన్ యొక్క వాల్యూ f ఆఫ్ x1 ఈజ్ లెస్ దాన్ f ఆఫ్ x2 అయింది అనుకోండి. సో ఆటోమేటిక్ గా ఫంక్షన్ ఏమవుతుందంటే ఇంక్రీజింగ్ గా చెప్పుకోవచ్చు. అంటే టైం పెరిగే కొద్దీ ఫంక్షన్ యొక్క వాల్యూ పెరగాలి.
ఫంక్షన్ యొక్క వాల్యూ పెరగాలి. దట్ ఈస్ కాల్డ్ ఇంక్రీజింగ్ ఫంక్షన్ గా మనం ట్రీట్ చేసుకోవచ్చు. అంటే మీది ఏదైనా ఒక ప్రాబ్లం ఇంక్రీజింగ్ ఫంక్షన్ అవుతుందా కదా చెక్ చేయాలంటే మీరు ఈ కండిషన్ వెరిఫై చేసుకోవాలి. ఈ కండిషన్ అనేది వెరిఫై చేసుకోవాలి. అంటే x1 x2 అంటే ఏంటి? x1 x2 అనేది ఇది రియల్ లైన్ పైన ఉండేటువంటి వాల్యూస్. ఇది రియల్ లైన్ పైన ఉండేటువంటి వాల్యూస్. అంటే ఎక్స్ యాక్సిస్ అంటాం కదా, ఎక్స్ యాక్సిస్ మీద ఉండేటువంటి వాల్యూస్. సపోజ్ x1 ఈజ్ ఈక్వల్ 1 కావచ్చు, x2 ఈజ్ ఈక్వల్ టు 5 కావచ్చు, లైక్ దట్. ఎక్స్ యాక్సిస్ మీద ఉండేటువంటి 2 డిఫరెంట్ పాయింట్స్ సెలెక్ట్ చేసుకొని సో దాని మీద మనం ఎక్స్పెరిమెంట్ చేస్తాం. అంటే ఎఫ్ ఆఫ్ x1 వాల్యూ ఎలా ఉంది, ఎఫ్ ఆఫ్ x2 వాల్యూ ఎలా ఉంది అనేసి. సో క్లియర్ గా మనకు ఈ కండిషన్ అనేది వెరిఫై అయింది అనుకోండి, సో డెఫినెట్ గా దట్ ఫంక్షన్ ఈస్ ఇంక్రీజింగ్ ఫంక్షన్ గా ట్రీట్ చేసుకుంటాం. సో సెకండ్ గ్రాఫ్ షుడ్ బి అబ్జర్వ్ హియర్. సెకండ్ గ్రాఫ్ చూడండి ఒకసారి, వెరీ వెరీ క్లియర్. సెకండ్ గ్రాఫ్ స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ ఉంది. స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ అంటే ఏంటి? ఇక్కడ ఖచ్చితంగా ఇంక్రీజ్ అవ్వాలి, ఎక్కడే కానీ స్లో కాకూడదు. ఈ ఫస్ట్ గ్రాఫ్ లో అక్కడక్కడ కొంచెము ఒకసారి ఒక ఇంటర్వెల్ ఏమో పర్ఫెక్ట్ గా స్పీడ్ గా పెరిగింది, ఒక ఇంటర్వెల్ లో కొంచెం డౌన్ అయింది. డౌన్ అంటే ఏంటి? ఇక్కడ స్టెబిలిటీ తీసుకునేది. ఇంకొక ఇంటర్వెల్ లో కొంచెం ఫాస్ట్ గా పెరిగింది, అలా అనమాట. సో అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ కాదు. ఎందుకంటే నువ్వు ఎక్స్ వాల్యూ పెరిగే కొద్దీ, సపోజ్ ఎక్స్ వాల్యూ పెరిగే కొద్దీ ఫంక్షన్ వాల్యూ కూడా పెరుగుతుంది, ఫాస్ట్ గా పెరుగుతుంది. ఎక్కడే కానీ మనకు స్టెబిలిటీ లేదు. ఓకే, స్టెబిలిటీ లేదు కాబట్టి మనం దీన్ని ఎలా చెప్పుకుంటామంటే, సో ఇక్కడ స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ గా చెప్పుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను ఇక్కడ 2 డిఫరెంట్ పాయింట్స్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి. సపోజ్ x1 దీన్ని x2 గా తీసుకుంటే డెఫినెట్ గా సో x1 ఈజ్ లెస్ దాన్ x2. ఇక్కడ కూడా ఫంక్షన్ ఎలా ఉండాలి? ఎఫ్ ఆఫ్ x1 లెస్ దాన్ ఎఫ్ ఆఫ్ x2 గా తీసుకోవాలి. బట్ దీనికి డిఫరెన్స్ ఏంటి? సో రెండు ఒకటే కదా, దీనికి డిఫరెన్స్ ఏంటి? ఒకసారి మీకు ఏదైనా క్లారిటీ ఉందా ఇక్కడ? రైట్, ఫిగర్ లో అయితే క్లారిటీ ఉంది. గ్రాఫ్ అనేది కొంచెం ఓకే, అది ఒక షేప్ లో ఉంది, ఇది ఒక షేప్ లో ఉంది, వెరీ క్లియర్ గా ఉంది. కానీ ఇక్కడ రాసేట మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ లో మీకు ఏదైనా డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తున్నారా? రైట్, సో దాట్ డిఫరెన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఇక్కడ ఇంక్రీజింగ్ లో మనకు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు నోట్ చేసుకోవాలి. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్ నోటేషన్ అనమాట, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఇక్కడ కూడా మనకు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రావాలి. రైట్, ఇంక్రీజింగ్ గురించి చెప్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ లో ఈక్వల్ టు అనేది రాదు అనమాట. స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ లో ఓన్లీ ఈ సైన్ మాత్రం వస్తుంది. బట్ ఇంక్రీజింగ్ లో మనకు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఈ సైన్ వస్తుంది అనమాట. రైట్, సో దట్ ఈస్ అ కీ అబ్జర్వేషన్. ఓకే, దట్ ఈస్ అ కీ అబ్జర్వేషన్. అంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు మీరు ఇలాంటి సిచ్యువేషన్స్ సెలెక్ట్ చేసుకొని మనం ఈ కండిషన్స్ ను రెఫర్ చేసుకోవాలి అని అర్థం. అంటే ఇక్కడ వెరీ క్లియర్, x1 x2 అంటే ఏంటంటే 2 డిఫరెంట్ పాయింట్స్ ఆన్ ది రియల్ లైన్. అంటే ఈ x1 x2 ఆర్ బిలాంగ్స్ టు రియల్ లైన్. అంటే రియల్ లైన్ పైన ఉండేటువంటి పాయింట్స్. అంటే స్మాల్ వాల్యూ టు బిగ్ వాల్యూ. x1 ఈజ్ ఈక్వల్ టు సపోజ్ 0 ఉందనుకోండి, x2 ఈజ్ ఈక్వల్ టు 5 కావచ్చు. లేదంటే x1 ఈజ్ ఈక్వల్ 5 ఉంటే ఇంకోటి బిగ్గర్ వాల్యూ 7 కావచ్చు. అంటే 5 to 7 ఆ గ్యాప్ లో ఫంక్షన్ ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా? దీన్ని ఎలా చెప్పుకోవచ్చు? సపోజ్ 5th ఇయర్ 10th ఇయర్ గ్యాప్ లో నీ ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా? రైట్, కాన్సెప్ట్ మీకు అర్థమైందా? అది మనం రియల్ గా డిస్కస్ చేసేటువంటి రెగ్యులర్ డైలాగ్స్ అనమాట. రైట్, సో మన ప్రాబ్లానికి మనం అలా అప్లై చేసుకుంటాం. రైట్, కాబట్టి ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే సాలరీ, పీరియడ్ అంటే ఫిఫ్త్ ఇయర్ కావచ్చు, 10th ఇయర్ కావచ్చు, లైక్ దట్. ఓకే, ఫైన్. నెక్స్ట్ వి విల్ షో one more dialogue here. Where is that? 1 minute. Yes, decreasing function here. Decreasing function. So one more other graph here. Decreasing function. What is decreasing function? పేర్లోనే ఉంది. Decreasing అంటే ఏంటి ఇక్కడ? ఎస్, టైం పెరిగే కొద్దీ నీ వాల్యూ అనేది తగ్గుతూ వస్తుంది. అంటే కొంచెం ప్రోగ్రెస్ అనేది లేకుండా ఉందన్నమాట, డౌన్ అవుతూ వస్తున్నాం. రైట్, కాబట్టి ఇక్కడ చూడండి, సో దీన్ని మనం ఇంటర్వెల్ అనుకోవచ్చా? దిస్ ఈజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ. సో ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి అనుకోవచ్చా? బి అనుకోవచ్చు. ఈ గ్యాప్ లో, ఈ ఇంటర్వెల్ లో ఫంక్షన్ స్టార్టింగ్ ఏమో పీక్ లో ఉంది, మళ్ళీ రాను ఏమైంది? డౌన్ అవుతూ వస్తుంది, క్లియర్ గా డౌన్ అవుతూ వస్తుంది అనమాట. సో క్లియర్ గా ఫంక్షన్ వాల్యూ తగ్గుతూ వస్తుందని అర్థం. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది క్లియర్ గా డికే, అంటే
వాల్యూ అనేది తగ్గుతూ వస్తుంది. అంటే ఇది ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏ, ఎక్స్ ఇస్ ఈక్వల్ టు బి ఇంక్రీజ్ అయ్యే కొద్దీ, అంటే దీన్ని రాసుకోవచ్చు, ఎక్స్ వాల్యూస్ పెరిగే కొద్దీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ డౌన్ అవుతుంది అనమాట, డౌన్ అవుతుంది. సో దిస్ రిప్రజెంట్స్ వాట్ హియర్ డిక్రీజింగ్ ఫంక్షన్, దిస్ రిప్రజెంట్స్ డిక్రీజింగ్ ఫంక్షన్. సో దీన్ని మ్యాథమెటికల్ గా ఎలా ప్రూవ్ చేయాలి అనేది నెక్స్ట్ కాన్సెప్ట్. సో కాబట్టి ఈ రియల్ యాక్సిస్ మీద, అంటే దీన్ని ఏమంటాము, రియల్ యాక్సిస్ అంటాం. దీన్ని మనం రియల్ లైన్ అనొచ్చా, ఆర్ అనేటువంటి లెటర్ తో కూడా నోట్ చేసుకోవచ్చు, ఆర్. ఈ రియల్ లైన్ పైన నేను 2 డిఫరెంట్ పాయింట్స్ సెలెక్ట్ చేసుకున్నాను. అంటే ఏంటి, ఇక్కడ x1 x2 ఆర్ బిలాంగ్ టు ఆర్. ఇప్పుడు క్లియర్ గా x1 కన్నా x2 పెద్దదిగా ఉంది కాబట్టి ఇలా రాసుకుందాం. సో నెక్స్ట్ మన ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు x1 ఈజ్ గ్రేటర్ దాన్ x2 అయింది అంటే బాగా అర్థం చేసుకోండి. ట్రై టు అండర్స్టాండ్ వెరీ క్లియర్, ట్రై టు అండర్స్టాండ్ వెరీ క్లియర్ మా. సో ఇక్కడ ఏమో x1 లెస్ దాన్ x2 అంటే వాల్యూ అంటే రైట్, నీకు టైం పెరిగే కొద్దీ నీ ఇన్కమ్ అనేది తగ్గుతుంది అనమాట. అలా 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 మీరు అర్థం చేసుకోండి. రైట్, x1 లెస్ దాన్ x2, then f of x1 greater than f of x2, then it is clearly say decreasing, డిక్రీజింగ్ ఫంక్షన్ గా తీసుకోండి. కానీ డిక్రీజింగ్ అనేటప్పటికి ఇక్కడ లెస్ దాన్ కూడా ఇంక్లూడ్ చేసుకోండి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్, ఇది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్. సో ఇవన్నీ ఏంటంటే మన ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఇలాంటి టెక్నిక్స్ అనేది మనం ఫాలో అవ్వాలి. వెరీ వెరీ సింపుల్. నేను ఇక్కడ ఏదైతే నోట్ చేశానో ఇలాంటి స్టెప్స్ అన్ని కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఇవన్నీ x1 x2 అంటే 2 డిఫరెంట్ పాయింట్స్ ఆన్ రియల్ యాక్సిస్, అలా క్లియర్ గా అన్ని కూడా నోట్ చేసుకోవాలి. రైట్, సో కాన్సెప్ట్ వేరు, ప్రాబ్లం అనేది వేరని కాదు, రెండింటిని కూడా యాడ్ చేసుకోండి. ఓకే, కాన్సెప్ట్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ వేరు, ప్రాబ్లం అనేది వేరని కాకుండా రెండింటిని మిక్సప్ చేసుకునేసి మీరు అనలైజ్ చేసుకోండి. సో ఇలాంటి ప్రిపరేషన్స్ అనేది మీకు ఆల్ టైప్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ లో మీకు చాలా యూస్ఫుల్ గా మీకు అర్థమయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎప్పుడైనా మీకు కాన్సెప్ట్ అర్థమైతేనే కదా ప్రాబ్లమ్స్ చేయాలి, వెరైటీ ఆఫ్ క్వశ్చన్స్ చేయాలి అనేసి ఒక ఫీలింగ్ అనేది క్రియేట్ అవుతుంది. ప్రాబ్లం అర్థం కాలేదనుకోండి, కాన్సెప్ట్ అర్థం కాలేదనుకోండి, మీకు కొంచెం స్ట్రక్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంది, అంటే అంత ఇంట్రెస్ట్ రాదనమాట సబ్జెక్ట్ మీద. రైట్, సో కమింగ్ టు నెక్స్ట్ డయాగ్రామ్ హియర్. సో దిస్ ఇస్ క్లియర్లీ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. ఇక్కడ చూడండి స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ అన్నాడు. స్ట్రిక్ట్లీ, స్ట్రిక్ట్లీ అంటే ఏంటి, ఖచ్చితంగా తగ్గడం అనమాట, అంటే కంటిన్యూస్ గా తగ్గుతూనే ఉంటుంది, కంటిన్యూస్ ఎక్కడ కూడా బ్రేక్ కాకుండా, అంటే స్టెబిలిటీ లేకుండా ఖచ్చితంగా డౌన్ అవుతూనే ఉంటుంది. ఇక్కడ చూడండి క్లియర్ గా. సో దీన్ని నేను ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏ పాయింట్ అనుకుంటే, దీన్ని ఎక్స్ ఇస్ ఈక్వల్ టు బి పాయింట్ అనుకుంటే వెరీ క్లియర్. సో ఏ టు బి అనేది ఇంక్రీజ్ అవుతుంది, బట్ ఫంక్షన్ వాల్యూ డిక్రీజ్ అవుతుంది అనమాట. సో దీన్ని ఏమంటాము, ఫంక్షన్ వాల్యూ అంటాం. ఫంక్షన్ వాల్యూ అంటే క్లియర్ గా దీన్ని ఎలా చెప్పుకోవచ్చు, ఎక్స్ వాల్యూ పెరిగే కొద్దీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ తగ్గుతుంది. సో దీన్ని ఏమంటాము, స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్, స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ ఫంక్షన్ గా తీసుకుంటాం. రైట్, దీన్ని మ్యాథమెటికల్ ఎలా ప్రూవ్ చేయాలి. సో x1 x2 బిలాంగ్స్ టు రియల్ యాక్సిస్, దెన్ x1 లెస్ దాన్ x2, x1 కన్నా x2 పెద్దదిగా తీసుకుంటాం. సో దాని తర్వాత సో ఎఫ్ ఆఫ్ x1 గ్రేటర్ దాన్ ఎఫ్ ఆఫ్ x2 అయింది అంటే, ఇది ఈ కండిషన్ వెరిఫై అయింది అంటే దాన్ని బట్టి మనం ఏం చెప్తాము, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్, స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ గా మనం ట్రీట్ చేసుకుంటాం అన్నమాట. స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ అనేటువంటిది క్వశ్చన్ లో 2 మార్క్స్ క్వశ్చన్ అడిగాడు అంటే మనం ఈ కండిషన్స్ అన్ని వెరిఫై చేసుకోవాలి. x1 x2 ఇవన్నీ కూడా, అంటే ఇవన్నీ కూడా నేను చెప్పేది ఏంటంటే ప్రాబ్లం కు హెల్ప్ అవుతుంది అని చెప్తున్నాను. ముందుగానే నేను గ్రాఫికల్ రిప్రజెంటేషన్ లోని ప్రాబ్లానికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్స్ నేను ఆల్రెడీ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను. రైట్, వెరీ క్లియర్. సో దీస్ ఆర్ ది గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది ఇంక్రీజింగ్, స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్, డిక్రీజింగ్, స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్. ఇంక్రీజింగ్ అన్నప్పుడు ఎస్, ఇంక్రీజింగ్ అన్నప్పుడు ఏంటి, సో లెస్ ఆర్ ఈక్వల్ టు, స్ట్రిక్ట్లీ అన్నప్పుడు ఓన్లీ లెస్ దాన్, డిక్రీజింగ్ అన్నప్పుడు ఒకటి లెస్ దాన్ ఒకటి గ్రేటర్ దాన్, అలా. సో ట్రై టు అండర్స్టాండ్ వెరీ క్లియర్. సో నెక్స్ట్, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం 2 మెథడ్స్ లో మనం సాల్వ్ చేసుకోవచ్చు. సో మీ క్వశ్చన్ ఉందనుకోండి, ఈ క్వశ్చన్ అంటే ప్రాబ్లమ్స్ మనం 2 డిఫరెంట్ మెథడ్స్ లో మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మెథడ్ ఏంటంటే వితౌట్ అప్లయింగ్ ఎనీ డెరివేటివ్ అప్లై చేయకుండా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడం. సెకండ్ మెథడ్ ఏంటి, విత్ అప్లై డెరివేటివ్. సో డెరివేటివ్ అప్లై చేసుకునేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడం. 2 మెథడ్స్ మనం సాల్వ్ చేసుకోవచ్చు. అంటే ఇంక్రీజింగ్
ప్రూవ్ చేయడానికి టూ మెథడ్స్ ఉన్నాయి, డిక్రీజింగ్ ప్రూవ్ చేయడానికి టూ మెథడ్స్ ఉన్నాయని అర్థం. సో ఇక్కడ చూడండి ప్రీవియస్ నేను పేజీలో ఇవన్నీ కూడా వితౌట్ అప్లయింగ్ డెరివేటివ్. ఇక్కడ ఎక్కడెక్కడ డి బై డిఎక్స్ అని టర్మ్ ఉందా? ఇక్కడ డి బై డిఎక్స్ టర్మ్ లేదు, రైట్? కాబట్టి అదనమాట. సో ఇవన్నీ కూడా ఏంటంటే వితౌట్ అప్లయింగ్ డెరివేటివ్ కాన్సెప్ట్ అంటాం, రైట్? సో నెక్స్ట్, ఎస్, ఇక్కడ ఒక ప్రాబ్లం try to explain here. So show that the function f of x is equal to 3x plus 7 is strictly increasing అన్నాడు, strictly increasing. So on real line without using derivative అప్లై చేయకుండా స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ అనేసి ప్రూవ్ చేయాలి. డెరివేటివ్ అప్లై చేయకుండా మనం ఏ కాన్సెప్ట్ అయినా కానీ ఇందాక డిస్కస్ చేశాను, స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ కానీ స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ కానీ టూ డిఫరెంట్ వాల్యూస్ సెలెక్ట్ చేసుకోవాలి. x1 x2 బిలాంగ్స్ టు ఆర్. ఇక్కడ ఏ ఏ ఏ వాల్యూ సెలెక్ట్ చేసుకోమన్నాడు? ఆర్ అంటే ఏంటి? రియల్ లైన్. క్వశ్చన్ లో ఉండేటువంటి ప్రతి ఒక్క టర్మ్ కు మీనింగ్ నేర్చుకోండి ఫస్ట్. ఆర్ అంటే రియల్ యాక్సిస్, అంటే ఎక్స్ యాక్సిస్ మీద టూ డిఫరెంట్ పాయింట్స్ ఉండాలి. ఓకే, ఇప్పుడు జనరల్ గా 1 2 తీసుకోవచ్చు, 3 5 తీసుకోవచ్చు. ఒక స్టూడెంట్ ఏమో 1 2 అంటాడు, ఇంకో స్టూడెంట్ ఏమో 5 to 10 అంటాడు. అలా డిఫరెంట్ తీసుకుంటే కాంట్రడిక్షన్ వస్తుంది. కాబట్టి జనరల్ గా అందరికి కామన్ గా 2 పాయింట్స్ అంటే x1 x2 అలా తీసుకోండి. జనరలైజేషన్ అనమాట, దాన్ని ఏమంటామంటే జనరలైజేషన్ అంటాం, రైట్? కాబట్టి సో దీన్ని ఆన్సర్ ఎలా క్రాక్ చేయాలి? జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు షో హియర్. x1 x2 ఆర్ బిలాంగ్స్ టు రియల్. అంటే ఏదైతే ఇక్కడ ఏ వాల్యూ సెలెక్ట్ చేసుకుంటున్నాడో ఆ వాల్యూ సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ. అంటే ఆ యాక్సిస్ మీద టూ డిఫరెంట్ పాయింట్స్ ఉన్నాయని అర్థం. ఈ x1 x2 మధ్య కనెక్షన్ ఎలా ఉంది? x1 కన్నా x2 అనేది పెద్దదిగా ఉంది. అదే కదా ఫస్ట్ స్టెప్, x1 కన్నా x2 పెద్దదిగా ఉంది అంటే x1 లెస్ దాన్ x2. సో నెక్స్ట్, సో గివెన్ ఫంక్షన్ ఏంటి ఇక్కడ? వాట్ ఈస్ గివెన్ ఫంక్షన్? అది నోట్ చేసుకోండి. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు, సో 3x plus 7 అనేది గివెన్ ఫంక్షన్. ఓకే, గివెన్ ఫంక్షన్. ఇక్కడ చూడండి, ఈ గివెన్ ఫంక్షన్ ఎక్స్ ఉందా? ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత ఉంది? ఇక్కడ 3 ఉంది, అంటే ఫ్రంట్ లో 3 ఉండాలి. సో ఇక్కడ ఈ x1 x2 ఫ్రంట్ లో కూడా 3 యాడ్ చేసుకోండి, అంటే మల్టిపుల్ చేసుకోండి. 3 గా మల్టిపుల్ చేసుకోండి. దీన్ని ఎలా చెప్తున్నా అంటే నెక్స్ట్ స్టెప్ లో, సో 3x1 లెస్ దాన్ 3x2 గా రాసుకోండి. ఎప్పుడైనా ఒక ఇన్ఈక్వాలిటీలో ఒక నంబర్ తో మల్టిపుల్ చేస్తే ఆ ఇన్ఈక్వాలిటీ సైన్ అనేది చేంజ్ కాదు. పాజిటివ్ నంబర్ తో మల్టిపుల్ చేసే ఇన్ఈక్వాలిటీ, దీన్ని ఏమంటాం అంటే ఇన్ఈక్వాలిటీ అంటాం. సో దీన్ని ఏమంటాము? ఈక్వాలిటీ అంటాం. ఇలాంటి సింబల్స్ ఉన్నాయనుకోండి, దీన్ని ఇన్ఈక్వాలిటీ అంటాం. ఇన్ఈక్వాలిటీ అంటాం. సో దీన్ని ఏమంటాము? ఈక్వల్ అంటాం. ఈక్వల్, ఇట్ ఈస్ క్లియర్లీ ఈక్వేషన్. ఇది ఇన్ఈక్వాలిటీ అంటాం, ఇన్ఈక్వాలిటీ, రైట్? బాగా గుర్తుపెట్టుకోమ్మా. కాబట్టి ఇక్కడ ఎక్స్ కు సంబంధించినటువంటి టర్మ్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ 3 ఉంటే 3తో మల్టిపుల్ చేసుకుంటాం, ఒకవేళ 5 ఉంటే 5తో మల్టిపుల్ చేసుకుంటాం, 7 ఉంటే 7తో మల్టిపుల్ చేసుకుంటాం. సో ఇలాంటి ప్రాసెస్ లో మనకు ఈ సింబల్ అనేది చేంజ్ కాదు. ఒకవేళ మైనస్ ఉందనుకోండి, మైనస్ తో మల్టిపుల్ చేసినప్పుడు మాత్రమే ఈ లెస్ దాన్ అనేది గ్రేటర్ దాన్ అవుతుంది, గ్రేటర్ దాన్ లెస్ దాన్ అవుతుంది. వెరీ క్లియర్ అనమాట. కాబట్టి సో దట్ ఈస్ ఇంపార్టెంట్ పాయింట్. సో ఆఫ్టర్ దాట్ ఇక్కడ +7 ఉంది కదా, ఈ +7, ఈ 7 కూడా యాడ్ చేసుకోండి. సో 3x1 +7, ఇక్కడ కూడా రైట్ సైడ్ కూడా సో అదే 7 అనేది యాడ్ చేసుకోండి. వెరీ క్లియర్ అనమాట, వెరీ క్లియర్. కాబట్టి సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 3x plus 7 అయినప్పుడు వాట్ అబౌట్ హియర్ 3x1 plus 7? సో దీన్ని మొత్తాన్ని ఎలా తీసుకోవచ్చు? ఈ మొత్తాన్ని ఎలా తీసుకోవచ్చు? ఎఫ్ ఆఫ్ x1 కనుక్కోవచ్చా? ఎఫ్ ఆఫ్ x1 ఇది ఇన్ఈక్వాలిటీ ఉంది కాబట్టి దీన్ని అలాగే రాసుకోండి. సో ఈ మొత్తాన్ని ఎలా రాసుకోవచ్చు? వెరీ క్లియర్ గా, సో ఎఫ్ ఆఫ్ x2 గా నోట్ చేసుకోవచ్చా? ఎఫ్ ఆఫ్ x2 గా నోట్ చేసుకోవచ్చు. అంటే మనమేమో స్టార్టింగ్ x1 లెస్ దాన్ x2 గా సెలెక్ట్ చేసుకున్నాం, ఫైనల్ గా మనకు ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఫామ్ అయింది. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇది మనం ప్రూవ్ చేసాం. మనం ఆల్రెడీ మనం ప్రీవియస్ టాపిక్ కూడా ఒకసారి చూడండి, ప్రీవియస్ పేజ్ కూడా నేను క్లియర్. ఇంక్రీజింగ్ ఫంక్షన్ లో చూడండి, ఎస్, స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ కదండి, రైట్? ఇప్పుడు x1 లెస్ దాన్ x2 తీసుకున్నాను, ఫైనల్ గా మనకు ఇది ప్రూవ్ అయిందా లేదా, రైట్? కాబట్టి సో ఇదే కాన్సెప్ట్ మనం ప్రాబ్లం అప్లై చేస్తున్నాం, రైట్? సో దట్ ప్రాబ్లం ఐఎమ్ గోయింగ్ టు షో హియర్. సో వెరీ క్లియర్, ఇట్ ఈస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్, సో దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ strictly increasing అని చెప్పుకోవచ్చు. వెరీ క్లియర్ అనమాట. ఇది 2 మార్క్స్ క్వశ్చన్, ఇది 2 మార్క్స్ క్వశ్చన్, రైట్? ఓకే, రైట్. సో ట్రై టు అండర్స్టాండ్ వెరీ క్లియర్, రైట్?
నెక్స్ట్ సో ఇదే ప్రాబ్లమ్ని డెరివేటివ్ అప్లై చేసి కూడా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. డెరివేటివ్ అప్లై చేసి కూడా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఎస్, సో సో ఆ కాన్సెప్ట్ కూడా ఇక్కడే క్లియర్ చేసుకుందామా. సో యూజింగ్ డెరివేటివ్ లో ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి అనేసి, సో దాట్ ఐఎమ్ గోయింగ్ టు షో హియర్. సో జస్ట్ ఈ మొత్తాన్ని నేను స్ట్రైక్ అవుట్ చేస్తూ చూడండి. రైట్, ఇక్కడ నేను జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ వన్స్ అగైన్ దట్ క్వశ్చన్. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 3x+7 కదండి. సో దీన్ని మనం ఏం ప్రూవ్ చేయాలి? స్ట్రిక్ట్లీ ఇంక్రీజ్ స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ అనేసి మనం ప్రూవ్ చేయాలి. సో బై యూజింగ్ డెరివేటివ్ కాన్సెప్ట్, బై యూజింగ్ డెరివేటివ్ బై యూజింగ్ డెరివేటివ్ కాన్సెప్ట్ యూజ్ చేసి ఇదే ప్రాబ్లమ్ ని ఎలా వర్కౌట్ చేస్తాం. సో దట్ ఈస్ అ కాన్సెప్ట్ అన్నమాట. వెరీ వెరీ క్లియర్, వెరీ క్లియర్. సో గివెన్ ఫంక్షన్ వీ హ్యావ్ టు రైట్ యాజ్ ఇట్ ఈస్. దట్ ఈస్ వాట్ హియర్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు సో 3x+7. సో దీన్ని ఈజీగా డెరివేట్ చేయండి. బోత్ సైడ్ d బై dx అప్లై చేయండి. d బై dx ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు d బై dx ఆఫ్ 3x+7. So this is equivalent to d by dx of 3x. So 3 is constant. D by dx of x, that is 1. Okay, plus. So d by dx of 7, 0. So this is equivalent to what? So 3 into 1, that is 3. 3 అనేది greater than 0 కదండి. So greater than 0. కాబట్టి so d by dx of f of x greater than 0 అయింది అంటే that is what here? F of x is strictly increasing. Strictly increasing. స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ గా చెప్పుకోవచ్చు. మీకు మీ కండిషన్ గుర్తుపెట్టుకోండి. సో dy by dx ఈజ్ లెస్ దాన్ ఈజ్ గ్రేటర్ దాన్ 0. సో దట్ మీన్స్ y ఈజ్ ఈక్వల్ టు f of x ఈజ్ ఇంక్రీజింగ్. సో దట్ మీన్స్ స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్. స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ గా తీసుకోండి. సో దిస్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ కండిషన్ అన్నమాట. రైట్. సో ఇవన్నీ కూడా అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్ కాబట్టి డెరివేటివ్ యూజ్ చేసి కూడా ఒక ఫంక్షన్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అనేది క్లియర్ గా మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ అ కాన్సెప్ట్. అదే స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ అనుకోండి. స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ అన్నప్పుడు మీకు గ్రేటర్ దాన్ ప్లేస్ లో లెస్ దాన్ వస్తుంది. సో డివై బై డిఎక్స్ లెస్ దాన్ 0. సో డెరివేటివ్ అనేది 0 కన్నా తక్కువగా ఉండాలి. లెస్ దాన్ 0 అంటే 0 కన్నా మినిమం గా ఉండాలి. సో దట్ ఈస్ వాట్ హియర్ స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ గా తీసుకుంటాం. సో దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ సైన్ అనమాట. రైట్. సో దట్ ఈస్ అ problem in two different methods, without applying derivative, with applying derivative. So రెండిట్లో కూడా సేమ్ ఆన్సర్ వచ్చింది రిజల్ట్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్. ప్రీవియస్ మెథడ్ లో కూడా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్. రైట్. ఏ మెథడ్ లో సాల్వ్ చేసుకున్నా కానీ సేమ్ రిజల్ట్ అనమాట. రైట్. నెక్స్ట్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. యా. సో హియర్ ద ఫంక్షన్ ఆల్రెడీ ప్రొవైడెడ్ ఇన్ ద క్వశ్చన్. హియర్ వీ హ్యావ్ టు షో స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ అన్నాడు. స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ అంటే మనకి ఏం గుర్తు రావాలి? మైండ్లో ఏం గుర్తు రావాలి? x1 లెస్ దాన్ x2 తీసుకుంటే మనకు ఎఫ్ ఆఫ్ x1 గ్రేటర్ దాన్ ఎఫ్ ఆఫ్ x2 రావాలి. మనకి ఈ కండిషన్ అనేది వెరిఫై అయిందంటే దట్ ఈస్ వాట్ హియర్. సో స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ గా మనం చెప్పుకోవచ్చు. ఒకసారి ఈ ప్రాబ్లమ్కి అప్లై చేద్దాం. రైట్. మనం ఏ ప్రాబ్లం అయినా కానీ 2 డిఫరెంట్ పాయింట్స్ సెలెక్ట్ చేసుకోవాలి. x1, x2 ఆర్ బిలాంగ్స్ టు రియల్ లైన్. ఇక్కడ రియల్ లైన్, ఆర్ అంటే రియల్ లైన్ కదా. రైట్. అంటే ఎక్స్ యాక్స్ మీద ఉండేటువంటి 2 డిఫరెంట్ పాయింట్స్ అనమాట. రైట్. నెక్స్ట్ ఇక్కడ ఏం సెలెక్ట్ చేసుకోవాలి? సో x1 ఈజ్ లెస్ దాన్ x2 గా నోట్ చేసుకోవాలి. రైట్. సో గివెన్ ఫంక్షన్ ఏంటి? వాట్ ఈస్ యువర్ గివెన్ ఫంక్షన్? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 5 - 7x గా రాసుకోండి. ఓకే. సో ఈ ఫంక్షన్ లో ఉండేటువంటి ఎక్స్ ఫ్రంట్ లో ఏ కాన్స్టెంట్ ఉందో చూడండి. ఇక్కడ 7 ఉందా? 7 తో మల్టిపుల్ చేసుకోండి. ఇందాక మనం ఎలా అయితే చేసామో సేమ్ అదే ప్రొసీజర్ అనమాట. 7x1 లెస్ దెన్ 7x2 రాసుకోవచ్చా? నెక్స్ట్ ఈ 7 తర్వాత నెక్స్ట్ సైన్ ఏముంది? ఇక్కడ నెగిటివ్ ఉంది. ఎప్పుడైతే మనం నెగిటివ్ తో మల్టిపుల్ చేస్తామో అప్పుడు ఈ లెస్ దాన్ కాస్త గ్రేటర్ దాన్ గా కన్వర్ట్ అవుతుంది. సో డెఫినెట్ గా సో -7x2 గా రాసుకోండి. ఓకే. ఈ ఇన్ఈక్వాలిటీ అనేది 2 సిచ్యువేషన్స్ లో మనం చేంజ్ అవుతుంది. ఎప్పుడైతే మనం నెగిటివ్ అప్లై చేస్తామో, లేదంటే ఎప్పుడైతే మనం రెసిప్రోకల్ గా రాసుకుంటామో, రెసిప్రోకల్ గా ఎప్పుడైతే నోట్ చేసుకుంటాం, ఈ రెండు సిచ్యువేషన్స్ లో మనకు సో లెస్ దాన్ అనేది గ్రేటర్ దాన్ గా కన్వర్ట్ అవుతుంది.
లేదంటే గ్రేటర్ దెన్ అనేది లెస్ దెన్ గా కన్వర్ట్ అవుతుంది ఈ టూ సిచ్యువేషన్స్ లో. అంటే మేజర్గా ఆ, అంటే ఆ, అంటే మేజర్ గా జరగడానికి ఉండేటువంటి ఛాన్సెస్ అన్నమాట. ఓకే, ఇది ఫ్రీక్వెంట్ గా మనం ఆల్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం చూస్తూ ఉంటాం ఇన్ఈక్వాలిటీస్ దాంట్లో, రైట్. అంటే మైనస్ తో మల్టిపుల్ చేస్తే ఈ సింబల్ మనం చేంజ్ చేసుకోవాలి, ఒకవేళ రెసిప్రోకల్ గా చేసుకున్నా కానీ ఈ సింబల్ మనం చేంజ్ చేసుకోవాలి. సో రిమైనింగ్ సిచ్యువేషన్స్ లో మోస్ట్లీ ఆ సింబల్ అనేది చేంజ్ కాదనమాట. సో దాట్ ఐఎమ్ గోయింగ్ టు షో హియర్, రైట్. ఇక్కడ నెగిటివ్ ఉంది కాబట్టి నెగిటివ్ తో ఎప్పుడైతే మల్టిపుల్ చేస్తామో అప్పుడు లెస్ దెన్ కాస్త గ్రేటర్ దెన్ కన్వర్ట్ అవుతుంది. బీ వెరీ కేర్ఫుల్, నాట్ ఓన్లీ దిస్ ప్రాబ్లం. ఈ కాన్సెప్ట్ అనేది మీరు హయ్యర్ లెవెల్ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ అన్నింటిలో కూడా అప్లై చేసుకోవచ్చు, రైట్. వెరీ క్లియర్. ఇక్కడ -7x అయిపోయింది. నెక్స్ట్ ఏముంది చూడండి, ఇక్కడ 5 అనేది యాడ్ అయింది కాబట్టి 5 తో మనం యాడ్ చేసుకోండి. 5 - 7x1 ఈజ్ గ్రేటర్ దాన్ 5 - 7x2 గా రాసుకోవచ్చా? వెరీ క్లియర్ అన్నమాట. సో ఈ టోటల్ ఫంక్షన్ ఎలా రాసుకోవచ్చు? ఈ టోటల్ ఫంక్షన్ మనం ఇక్కడ x1 ఉంది కాబట్టి దీన్ని మనం f(x1) గా రాసుకోవచ్చా? రైట్. ఈ సింబల్ ఎలా ఉంది? గ్రేటర్ దాన్ గా ఉంది. ఈ టోటల్ టర్మ్ ఎలా రాసుకోవచ్చు? అకార్డింగ్ టు ఫంక్షన్ f(x2) గా నోట్ చేసుకోవచ్చా? ఎందుకంటే ఫంక్షన్ నీకు ఈ టైప్ లో ఉంది. ఫంక్షన్ ఈ టైప్ లో ఉన్నప్పుడు ఇక్కడ x ఉన్నప్పుడు x ఉంది, ఇక్కడ x1 ఉన్నప్పుడు f(x) నోట్ చేసుకోవాలి కదా. ఇక్కడ కూడా x2 ఉంది, f(x2) నోట్ చేసుకోవాలి కదా. ఫైనల్ గా మనకి ఏమర్థమైంది? x1 < x2 సెలెక్ట్ చేసుకుంటే మనకు ఫైనల్ గా f(x1) ఈజ్ గ్రేటర్ దాన్ f(x2) గా నోట్ చేసుకున్నాం. అంటే దట్ మీన్స్ వాట్ హియర్? సో దేర్ ఫోర్ f(x) ఈజ్ స్ట్రిక్ట్లీ సో డిక్రీజింగ్, స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్. సో ఇదండి ప్రాబ్లం, రైట్. మీరు ఎలాంటి క్వశ్చన్స్ అయినా సెలెక్ట్ చేసుకోండి, సో వండర్ఫుల్ గా సాల్వ్ చేసుకోవచ్చు, రైట్. సో ఇదే ప్రాబ్లమ్ మనం విత్ అప్లయింగ్ డెరివేటివ్ కాన్సెప్ట్ యూజ్ చేసి ఎలా సాల్వ్ చేసుకోవచ్చు? సో దాట్ ఐఎమ్ గోయింగ్ టు షో హియర్. యాక్చువల్లీ యువర్ క్వశ్చన్ ఈస్ వాట్ హియర్? f(x) ఈజ్ ఈక్వల్ టు 5 - 7x. సో దీన్ని మనం దేన్ని ప్రూవ్ చేయాలి? f(x) ఈజ్ స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్, అనేసి మనం ప్రూవ్ చేయాలి. సో స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ అన్నప్పుడు మనము డెరివేటివ్ కాన్సెప్ట్ లో సో d/dx ఆఫ్ f(x) లెస్ దాన్ 0 అనేసి మనం ప్రూవ్ చేయాలి. ఇది మన కాన్సెప్ట్ అన్నమాట. సో డెరివేటివ్ యూజ్ చేసి ఫంక్షన్ డిక్రీజ్ అవుతుందా ఇంక్రీజ్ అవుతుందా అనే కాన్సెప్ట్ లో నేను ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తున్నాను, రైట్. కమింగ్ టు ద ఆన్సర్, సో వన్స్ అగైన్ ఐఎమ్ రైటింగ్ హియర్ f(x) ఈజ్ ఈక్వల్ వాట్ హియర్? 5 - 7x. సో దీన్ని ఒకసారి డెరివేట్ చేయండి. సో d/dx of f(x) is equal to d/dx of సో 5 - 7x. చాలా మందికి ఈ సింపుల్ డెరివేటివ్ తెలియట్లేదు. సో అలాంటి వాళ్ళు కూడా కొంచెం కొద్దిగా ఫోకస్డ్ గా వినండి, మీకు వండర్ఫుల్ గా అర్థమవుతుంది. d/dx of 5 అంటే 5 అంటే కాన్స్టెంట్ కదా. సో d/dx of 5 అంటే డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ ఆల్వేస్ 0, ఓకే, మైనస్. సో డెరివేటివ్ ఆఫ్ -7 ఇంటూ ఎక్స్, -7 అనేది కాన్స్టెంట్ కాబట్టి దాన్ని అలాగే పెట్టండి. సో d/x ఆఫ్ x అంటే 1 కదా, 1 ఇది. సో దిస్ ఈజ్ ఈక్వలెంట్ టు 0 - 7, 0 - 7 రాసుకోండి. సో దిస్ ఈజ్ ఈక్వలెంట్ టు -7 కదా. -7 అనేది 0 కన్నా పెద్దదా చిన్నదా? ఆబ్వియస్లీ లెస్ దాన్ 0. సో ఫైనల్ గా మనకి ఏం మిగిలింది? సో d/dx ఆఫ్ f(x) లెస్ దాన్ 0 అంటే కండిషన్ వెరిఫై అయిందా లేదా? మనం ఏదైతే కండిషన్ అనుకున్నామో ఆ కండిషన్ సాటిస్ఫై అయింది అంటే సో దేర్ ఫోర్ f(x) is decreasing function, strictly decreasing గా తీసుకోవచ్చు. వెరీ క్లియర్ అన్నమాట, వెరీ క్లియర్. ఓకే, సో డెరివేటివ్ యూజ్ చేసినా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, జనరల్ మెథడ్ యూజ్ చేసినా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. జనరల్ మెథడ్ అంటే x1 x2 ఇంతకుముందు తీసుకున్నాం కదా, దట్ ఈస్ జనరల్ మెథడ్ అంటాము. ఇది డెరివేటివ్ కాన్సెప్ట్, అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్ అంటే, రైట్. ఓకే, కొంచెం ఫోకస్ గా చదవండి, మీకు కాన్సెప్ట్స్ అన్ని వండర్ఫుల్ గా అర్థమవుతుంది, రైట్. సో కీప్ స్టడీ, విష్ ఆల్ ది బెస్ట్.